ఇలా తరుక్కోవాలన్నమాట. ఇలా మనం ఉల్లిపాయలని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కట్ చేస్తున్నామో చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయితే అలా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఆకుకి కూడా మనకి ఈ ఉల్లిపాయ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. పెద్ద పెద్దవి అనుకోండి ఉడికిన తర్వాత ఎవాపరేట్ అటు ఇటు పోతుంటాయి. ఇది అనుకోండి ప్రతి ఆకుకి కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. చూడటానికి కూడా బాగుంటుంది. చూడండి ఎలా బాగుందో, ఇలా తరుక్కోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే మనం ఈ కూరని ఇప్పటి పిల్లగాళ్ళు కానీ ఇప్పటి వాళ్ళు కానీ అసలు ఈ కూర ఏంటి, ఈ విధానం ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదండి. ఎందుకనంటే మన వెనకటి వాళ్ళు అంటే మన తాతయ్యలు, మన బామ్మలు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తోటకూర అని వాడుతాం చూసారా, దాని తల్లే ఈ చెంచుల కూర. ఈ చెంచుల కూరని చక్కగా తోట వాళ్ళు వేసుకునేవాళ్ళు కదా, మిరప తోటలని ఈ తోటలని చాలా తోటలు ఉంటాయి కదా. ఇలా తోటలు వేసుకోవటం వల్ల తోటల్లో తీసుకొని వచ్చి చక్కగా వండుకొని తినేవాళ్ళు. వెనకటి వాళ్ళు గట్టిగా ఉన్నారు అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇగో ఇలాంటి మందు వేయకుండా చక్కగా సహజ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాన్ని చక్కగా తీసుకొచ్చుకొని సద్వినియోగం చేసుకొని తినగలిగితే మనం కూడా 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాం అనుకోవచ్చు. కానీ మనం తినేది ఏంటండి, ఇవాళ వేస్తారు ఎల్లుండి మందు కొడతారు, ఒకటెల్లుండి మనం తెచ్చుకొని ఉండేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మనకు అది ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఇవి తినమని అంటే ఇదేం కూర, ఇదెందుకు తింటాము అని అనుకుంటారు. అలా అనుకోవటం వల్లనే మనం లక్షల డాక్టర్ గారులకి మనం మెడికల్గా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. చూసారా ఇప్పుడు ఏమైపోయింది, ఉల్లిగడ్డ ఛాన్స్ అయిపోయింది. ఉల్లిగడ్డను చూసారా ఎలా తరుక్కున్నామో. ఇప్పుడు టమాటాని చూడండి ఎలా తరుగుతున్నానో. టమాటాని స్లైస్ లెక్క తరుక్కోవాలి. చూడండి దీన్ని ఏమో ముక్కల లెక్క తరుక్కోవాలి, టమాటాని సన్నటి స్లైస్ ఈ సన్నటి స్లైస్ లెక్క తరుక్కోవాలి. అప్పుడు ఏంటనంటే మనకి టమాటా రసం తొందరగా కూడా అందులోంచి బయటికి రావటం, చక్కగా మనకి చూడటానికి బాగుంటుంది. చూడండి ఇలా స్లైసులు లెక్క తరుక్కోవాలన్నమాట. ఇలా స్లైసులు లెక్క తరుక్కొని చేసుకోవాలన్నమాట. ఇలానే మనకి ప్రకృతి వరప్రసాదంగా ఎన్నెన్నో ఉన్నాయండి కూరలు. కానీ మన వాళ్ళకి నచ్చదు. కూర చేయమనంటే మనకి కావాల్సింది అఫీషియల్గా 2 నెలల్లో అయిపోయేటటువంటి కూరలే మనం తింటాం. ఇలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి చక్కటి చెంచుల కూర, పొన్నగంటి కూర, గంజాయ కూర, తర్వాత